హాయ్ ఫ్రెండ్స్, పైనేర్ 2 వ్యోమనౌక 1979లో మొదటిసారిగా టైటాన్ ఫోటోలను భూమికి బడ్వాడా చేసింది. తరువాతి ఏడాది శనిగ్రహానికి సమీపం నుంచి వెళ్లిన వోయేజర్ 1 తీసి పంపిన టైటాన్ ఫోటోల్లో దానిపై సేంద్రియ పదార్థాలున్నాయని, వాటితో పాటుగా మీథేన్, ఈథేన్ ద్రవ సముద్రాలున్నాయని అంచనా వేసేందుకు ఆస్కారం కల్పించింది. పైనేర్ 2 వ్యోమనౌక తీసిన ఫోటోల ద్వారా అక్కడ జీవం మనగలిగే స్థాయి చల్లని వాతావరణం ఉండొచ్చుననే సంకేతాలు కూడా కనిపించాయి. అప్పుడు టైటాన్తో పాటుగా శనిగ్రహాలు తతిమ చందమామల్ని కూడా పరిశీలించినప్పుడు వాటన్నిటికంటే టైటాన్ మాత్రమే ఎక్కువ కుతూహలాన్ని రేకెత్తించింది. టైటాన్ మీద వాతావరణం శాస్త్రవేత్తల్ని ఆకర్షించింది. భూమి మీద వాతావరణంతో పోలిస్తే సాంద్రత ఎక్కువ కనిపించింది. అందుకే టైటాన్ పరిశోధనల పట్ల శాస్త్ర ప్రపంచం పేరిమి కనిపించింది. భూమి మీద కాకుండా మిగతా అంతరిక్ష పదార్థాలపై స్ఫటికాలుగా పొగ రూపంలో నీటిజాలు కనిపించింది గాని నీళ్లు కనిపించడం మాత్రం టైటాన్ మీదనే. అసలు ఇక్కడ మీథేన్ ద్రవ సముద్రం ఉందనగానే గ్రహాంతరాల్లో జీవం ఉందని, ఇక దాన్ని కనిపెట్టడమే తరువాయే అని ఉత్సాహపడ్డారు. పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. 1982, 1983లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాలు ఉమ్మడిగా శనిగ్రహాన్ని, దాని చందమామల్లో పెద్దదైన టైటాన్లను అన్వేషించడానికి నడుం కట్టారు. 1984, 1985 ప్రాంతంలో అధ్యయనం మొదలుపెట్టాక ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ ASI కూడా వాటితో కలిసింది. వాటి ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్ట్ పేరు కసీనీ హుగెన్స్ స్పేస్ మిషన్. వాళ్ళు తయారు చేసిన స్పేస్ మిషన్లో ఉపయోగించిన స్పేస్ క్రాఫ్ట్లో ప్రధానంగా ఉన్న స్పేస్ ప్రోబ్ పేరు కసీనీ. ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసిన హుగెన్స్ ల్యాండ్ని దానికి అనుసంధానించారు. శనిగ్రహపు వలయాలను, దాని 4 పెద్ద చందమామలను కనిపెట్టిన ఇటలీ గణిత శాస్త్రవేత్త జువానీ డొమినికో కసీనీ పేరిట సదరు ప్రయోగానికి కసీనీ పేరు పెట్టారు. టైటాన్ను కనిపెట్టిన డచ్ గణిత భౌతిక ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియాన్ హుగెన్స్ పేరిట ల్యాండర్కు అతని పేరు పెట్టారు. 1997 ఆగస్టు 15న ప్రయోగించబడిన కసీనీ హుగెన్స్ స్పేస్ మిషన్ 2004 జూలై 1 నాటికి శనిగ్రహ కక్షలోకి ప్రవేశించింది. అయితే 2000వ సంవత్సరంలో మార్స్, జూపిటర్ల మధ్యన ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ప్రవేశించిన ప్రోబ్ మిషన్లో ప్రోబ్కు ల్యాండర్కు మధ్య అనుసంధానం దెబ్బతింది. కసీనీ ప్రోబ్ పని శనిగ్రహపు కక్షలో తిరుగుతూ హుగెన్స్ ల్యాండర్ని టైటాన్ వాతావరణంలోకి జారవిడవడమే. టైటాన్ మీద దిగిన హుగెన్స్ ల్యాండర్ దాని సమాచారాన్ని నేరుగా భూమికి పంపించదు. ముందుగా కసీనీ ప్రోబ్కు ఆ సమాచారాన్ని పంపిస్తుంది. అప్పుడు కసీనీ ప్రోబ్ ఆ సమాచారాన్ని భూమికి ప్రసారం చేస్తుంది. ఇదంతా టైటాన్కు చేరిన తర్వాత చేయాల్సిన పని. అయితే ఆ పని ఎంత సక్రమంగా జరుగుతున్నదో పరిశీలించడం కోసం భూమి మీదున్న హుగెన్స్ ల్యాండర్ నమూనా యంత్రం నుంచి ఒక సంకేతాన్ని కసీనీ ప్రోబ్కు పంపించారు. ఆ సంకేతాన్ని అందుకున్న కసీనీ భూమికి ఆ సంకేతాన్ని పంపిస్తుందా అన్నది పరీక్షించారు. అయితే కసీనీ నుంచి వచ్చిన తిరుగుటప అస్సలు స్పష్టంగా లేదు. కసీనీకి అమర్చిన రిసీవర్లో సమస్య ఉందని, అది సంకేతాల తాలూకు డాప్లర్ షిఫ్టింగ్ని సరిగా నిర్వహించలేకపోతుందని తెలుసుకున్నారు. కసీనీ ప్రోబ్ ఏకధాటిగా కదులుతోంది కనుక దాని ఫ్రీక్వెన్సీలో స్థిరత్వం లేదని అర్థం చేసుకున్నారు. అంటే మనకు సమీపంలో వెళుతున్న వాహనం చేసే శబ్ద తీవ్రత అది దూరమయ్యే కొద్దీ తగ్గుతుంది కదా, అది కూడా అంతే. అంటే కసీనీ ప్రోబ్ ఆ దూరానికి తగ్గట్టు తనను తాను సర్దుబాటు చేసుకోవడం లేదు. లక్షల కిలోమీటర్స్ ప్రయాణించాల్సిన కసీనీ ప్రోబ్ సామర్థ్యాన్ని లక్ష్యం చేరుకున్నాక పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ముందే నిర్ణయించారు కనుక ఈ మధ్య ప్రయాణంలో దానిలో మార్పు చేయడం కుదరని పని. అంటే వాస్తవంగా అది పనిచేయడానికి అప్పటికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఆ వ్యవధిలో కసీనీ రిసీవర్ను సరిచేసేందుకు చాలా సమయమే ఉన్నట్లు. మరి ఒకవేళ కసీనీ రిసీవర్లో ఎలాంటి మార్పులు చేయకపోతే మాత్రం శనిగ్రహాన్ని చేరేందుకు నిర్దేశించిన మార్గాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. శనిగ్రహం చుట్టూ భ్రమణాలు చేస్తూ మొదటిసారి టైటాన్ సమీపంలోకి వెళ్లగానే హుగెన్స్ ల్యాండర్ను దాని మీదకు విడిచిపెట్టాలనేది మిషన్ ప్రారంభ ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అలా అది టైటాన్కు సమీపంగా 3 సార్లు ప్రయాణించేలా మార్పు చేశారు. అందుకోసం దాని వేగాన్ని తగ్గించి డాప్లర్ షిఫ్ట్ ప్రభావాన్ని కనిష్టంగా చేసేందుకు పూనుకున్నారు. 2004 జూలై 1 నాడు కసీనీ హుగెన్స్ శనిగ్రహ కక్షలో ప్రవేశించింది. 2004 డిసెంబర్ 24 నాడు కసీనీ ప్రోబ్ హుగెన్స్ ల్యాండర్ను విడిచిపెట్టింది. 3 వారాల ప్రయాణం తర్వాత 2005 జనవరి 14 నాడు హుగెన్స్ ల్యాండర్ టైటాన్ వాతావరణంలో ప్రవేశించింది. హుగెన్స్ ల్యాండర్ గురించి కొన్ని సంగతులు చెప్పుకోవాల్సింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసిన హుగెన్స్ ల్యాండర్ను నిర్వహించాల్సిన బాధ్యత కూడా దాందే. దానిలో 6 ప్రధాన పరికరాలున్నాయి. వాటిని సైతం ESAని రూపొందించింది. అంత బాగానే ఉన్న టైటాన్ మీద హుగెన్స్ దిగాల్సిన ప్రదేశం గురించి శాస్త్రవేత్తల్లో ఒక స్పష్టత లేదు. అందుకు కూడా కారణం ఉంది.
టైటాన్ మీద వాతావరణం గురించి ఆనాటికి నిర్ధారణగా ఏం తెలియదు. ఉపరితలం గట్టిగా ఉంటుందా లేక వాయువులతో కూడి ఉంటుందా అన్నది సరిగా తెలియదు. కాబట్టి శనిగ్రహపు సహజ ఉపగ్రహం టైటాన్ మ్యాపింగ్ శాస్త్రవేత్తల వద్ద లేదు. దాని వాతావరణంలో ప్రవేశించాక ల్యాండర్ తన ఆధీనంలో ఉంటుందా లేదా అన్నది కూడా అనుమానమే. వోయేజర్ 1 టైటాన్కి సమీపంలోంచి వెళ్ళింది. 1980లో అది టైటాన్ ఫోటోలను పంపించింది. అయితే దాని దట్టమైన వాతావరణం గుండా లోపలికి చూడలేకపోయింది. కాబట్టి హుగెన్స్ ల్యాండర్ టైటాన్ మీద ఎక్కడ దిగాలి? మట్టి నేల మీదనా, సముద్రపు నీటి మీదనా? ఏమో, ఎవ్వరికీ తెలియదు. నేల ఉంటే అది మట్టి నేలనా, ఎడారా, సమాంతరంగా ఉంటుందా, ఎగుడు దిగులుగా ఉంటుందా, కొండలు ఉంటాయన్నది తెలిసి రావస్తుంది. ఒకవేళ సముద్రమే ఉంటే అది నీళ్లతో ఉందా, మీథేన్తో కూడి ఉందా, ఉంటే దాని సాంద్రత ఏపాటిదన్నది తెలియదు. ఈ నేపథ్యంలో టైటాన్ ఉపరితలం ఎలా ఉన్నదన్నది ఎవరికీ తెలియదు. ప్రయోగం మాత్రం మొదలైంది. కనుక హుగెన్స్ ల్యాండర్ను ఎటువంటి వాతావరణంలో అయినా పనిచేసేలా రూపొందించారు. నీటిలో దిగితే తేలియాడేలా తక్కువ బరువుతో రూపొందించారు. నేలపై డబ్బున పడినా ఏం కాకుండా దృఢంగా నిర్మించారు. ఎక్కడ దిగినా సరే అది పాడయ్యేలోపు ఎంతో కొంత సమాచారాన్ని రికార్డ్ చేయగలిగేలా దానిలో బ్యాటరీకి అదనపు సామర్థ్యాన్ని అందించారు. ఇదంతా ప్రయోగానికి పూర్వపు నేపథ్యం. 2005 జనవరి 14న టైటాన్ వాతావరణంలోకి ప్రవేశించిన హుగెన్స్ ల్యాండర్ అక్కడ అధిక వేడిమిని తట్టుకునేందుకు తనను తాను హీట్ షీల్డ్ అంటే ఉష్ణ కవచంలో చుట్టేసుకుంది. ఆ పరిధి దాటిన తర్వాత కవచాన్ని తొలగించుకుని పారాచూట్ను విప్పి టైటాన్ ఉపరితలం దిశగా ప్రయాణించింది. అది 2 గంటల 27 నిమిషాల ప్రయాణం. ఆలోగా హుగెన్స్ ల్యాండర్కు ఉన్న కెమెరా ఆ వాతావరణాన్ని, ప్రయాణాన్ని ఫోటోలు తీసింది. దట్టమైన దాని వాతావరణం గుండా సాగిన ప్రయాణాన్ని మనము చూడొచ్చు. హుగెన్స్ ల్యాండర్లో హేరోసోల్ కలెక్టర్ అనే పరికరం ఉంది. అది టైటాన్ వాతావరణంలోని దట్టమైన అణువుల్ని పట్టుకుని వాటిని విశ్లేషించి దాని వాతావరణంలో ప్రధానంగా నైట్రోజన్, మీథేన్ మూలకాలున్నాయని వెల్లడించింది. ఆర్గాన్ మూలకం కోసం పరిశీలించారు, కానీ సదరు వాయువు చాలా తక్కువ పరిమాణంలోనే ఉంది. ఆర్గాన్ మూలకం యొక్క ఐసోటోప్ ఆర్గాన్ 40 మాత్రం ఓ మోస్తరుగా లభించింది. రాళ్లలోని పొటాషియం తాలూకు రేడియో ధార్మిక పదార్థం తరిగిపోయే క్రమంలో ఉత్పత్తి అయ్యే ఆర్గాన్ 40 ఐసోటోప్ లభించడం వల్ల టైటాన్ భౌగోళికంగా చురుగ్గా ఉందని శాస్త్రవేత్తలు గ్రహించారు. శాస్త్రవేత్తలకు అందిన సమాచారం ప్రకారం టైటాన్పై మంచును ఎగజిమ్మే పర్వతాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు. వీటిని క్రయో ఓల్కనోలు లేదా ఐసో ఓల్కనోలు అంటారు. అయితే శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యానికి గురి చేసిన సంగతి వేరే ఉంది. అది థోలెన్స్. భూమి మీద కూడా ఉన్న ఈ మూలకం జీవ మనుగడకు ఓ ప్రధానమైన కారకం. సరే, టైటాన్ మీద గ్రహాంతర జీవులు లేవని అయితే తెలిసింది. అయినా అంత సంబరం దేనికంటారా? కారణం ఉంది కనుకనే అది శాస్త్రవేత్తలను ఆకర్షించింది. టైటాన్ మీద థోలిన్స్ ఉనికిని గమనించాక ఈ విశ్వంలో జీవ నిర్మాణ మూలకాలుగా చెప్పుకునే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, CHNOPSలు కేవలం భూమి మీదనే కాకుండా విశ్వంలోని ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపించి ఉన్నాయని తెలుసుకున్నారు. టైటాన్ ఉపరితలానికి సుమారుగా 70 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా దట్టమైన పొగమంచు వంటి వాతావరణం తొలగి నేల కనిపించింది. హుగెన్స్ కెమెరా చూపిన దృశ్యాల గురించి మనం విపులంగా చెప్పుకుంటున్నాం. పైకి లేచిన భూభాగం నిండా మంచుతో కప్పబడి ఉంది. ముదురు రంగులో, అంటే చీకటిగా ఉన్నట్టు కనిపిస్తున్న భాగాలు లోయ ప్రాంతాలు లేదా పర్వత పాదాలు ఉన్న ప్రాంతాలు. బహుశా అవి ఎండిపోయిన సరస్సుల, నదుల తాలూకు జలమార్గాలు అయి ఉండొచ్చు. అక్కడ మీథేన్ జలాలు ప్రవహించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఒకప్పుడు సువిశాల మీథేన్ మహాసముద్రమే ఉండొచ్చనేది వారి అంచనా. హుగెన్స్ కెమెరా కంటికి మాత్రం టైటాన్ ధ్రువ ప్రాంతం మాత్రమే మీథేన్ సరస్సులు, సముద్రాలు కనిపించాయి. మొత్తానికి టైటాన్ అన్వేషణ ఓ సరికొత్త ఆవిష్కరణను భూగ్రహవాసులకు అందించిందనేది మాత్రం పచ్చి నిజం. ఇంతకీ హుగెన్స్ ల్యాండర్ టైటాన్ నేలను తాకిందా లేదా అని ఆలోచిస్తున్నారా? నిక్షేపంగా దిగింది. ఆ దిగిన ప్రదేశం అత్యంత మృదువుగా ఉండడంతో హుగెన్స్ ల్యాండర్ దెబ్బతినలేదు. 1 మీటర్ ఎత్తు నుంచి బంతిని మనం నేల మీదకు వదిలితే ఎలా దిగుతుందో అలా ఉంటుందట. సరిగ్గా అంటే ఒత్తిడితో హుగెన్స్ ల్యాండర్ టైటాన్ ఉపరితలాన్ని తాకిందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయినా కూడా అక్కడ 12 సెంటీమీటర్ల లోతున సొట్టపడింది. 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు జారుకుంటూ వెళ్ళింది. ఓ 5 సార్లు పైకి క్రిందకి ఎగిసిపడి చివరకు కుదుటపడింది. భూగ్రహం ఆవలకు మానవులు ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్లలో వేరే ప్రాంతపు నేలను తాకింది. మన చంద్రుని మీద కాకుండా వేరే చందమామపై దిగినది మొట్టమొదటి వాహకం హుగెన్స్ ల్యాండర్. ఇంతకీ దానిలో బ్యాటరీ మరీ ఎక్కువ కాలం పనిచేయదు కనుక శాస్త్రవేత్తలు కొద్ది సమయంలోనే ఎన్నో పనులు చేయాలి. హుగెన్స్ ల్యాండర్ టైటాన్ మీద దిగిన ప్రాంతంలో కొన్ని గులకరాళ్లు వంటివి కనిపించాయి. అవి వాటర్ రైస్తో తయారైనవని గ్రహించారు. అక్కడ నేల నారింజ రంగులో ఉంది. మీథేన్ మంచు దట్టంగా నేలను ఆక్రమించుకుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
అదే సమయంలో ల్యాండర్ను కిందికి దించిన పారాచూట్ మెల్లమెల్లగా నేలవాలుతూ హుగెన్స్ ల్యాండర్ కెమెరా మీద పడి దాన్ని మూసేస్తుందేమో అని శాస్త్రవేత్తలు కలవరపడ్డారు. అయితే దాని నీడను బట్టి అది పక్కకు పడినట్లు అనిపించింది. ఒకవేళ అది కెమెరా మీద పడినా పడకున్నా మనం ప్రత్యేకించి ఆందోళన చెందాల్సిందేం లేదు. అవును, హుగెన్స్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి అటు ఇటు కదలలేదు, గుండ్రంగా కూడా తిరగలేదు, అలా రూపొందించలేదు దాన్ని. ఇక కేవలం మనకి ఒక్క ఫోటో తప్ప ఇంకేం అందదు. ఆ దృశ్యాన్ని కనీసం ఒక 100 ఫోటోలు తీసి అది కసీనీ ప్రోబ్కు పంపించింది. టైటాన్ నేల మీద సుమారుగా 72 నిమిషాల పాటు చూపు నిలిపిన హుగన్ ల్యాండర్ కెమెరా కన్ను ఆపై శాశ్వతంగా మూతపడింది. మొత్తానికి ఆ వాతావరణంలో ప్రవేశించింది. మొదటి నేలను తీసిన ఫోటోలతో కలిపి 700 ఫోటోల వరకు టైటాన్ ఫోటోలను హుగన్ ల్యాండర్ చిత్రీకరించింది. ఎంతో ఖర్చు చేసి ప్రయోగించిన తర్వాత మనకు దక్కింది ఇంతే అని తృప్తి పడాలనుకుంటున్నప్పటికీ ఆ 700 ఫోటోల్లోనూ సగం మాత్రమే భూమికి అందాయి. కసీనీలోని రిసీవర్లో లోపం కారణంగా డాప్లర్ షిఫ్టింగ్ సరిగా జరగడం లేదని చెప్పుకున్నాం. మరో ఇబ్బంది కూడా ఉంది దాంట్లో. హుగర్ ల్యాండర్లో S బ్యాండ్ రేడియోలు 2 ఉన్నాయి. ఛానల్ A, ఛానల్ B అని పిలిచే వీటి పని హుగన్ సేకరించిన సమాచారాన్ని కసీనీ ప్రోబ్కు ప్రసారం చేయడం. ఒక్కొక్కటి 350 ఫోటోలను పంపించగా కసీనీ ప్రోబ్ ఛానల్ A నుంచి వచ్చిన డేటాను స్వీకరించలేకపోయింది. ఎర్రర్ మెసేజ్ మాత్రమే వచ్చింది. కనుక మనకు అందినవి 350 ఫోటోలు మాత్రమే. మిగతావన్నీ అలాగే గాల్లో కలిసిపోయాయి. కసీనీ ప్రోబ్ ప్రోగ్రామింగ్లో లోపం కారణంగానే అంత నష్టం జరిగిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ లోపం ఏంటంటే ఛానల్ A డేటాను స్వీకరించే కమాండర్ను ఆన్ చేయలేదట. ఎంత పెద్ద ప్రాజెక్ట్, కానీ చిన్న తప్పిదం కారణంగా ఆ మేరకు సమాచారం నష్టపోయాం. అయితే ఇది అసంతృప్తే తప్ప వైఫల్యం కాదు. సుదూర రోదసి యాత్రలు అనిశ్చితమే కావచ్చుగాక, మానవ సహిత యాత్రల్లో ప్రాణహాని కూడా జరుగుతుంటుంది. కానీ మనిషి ఓడిపోవడం లేదు. ఎన్నో అసాధారణ విజయాలు మనిషికి సొంతమవుతున్నాయి. అది మీకు తెలుసు. శనిగ్రహపు చందమామ టైటాన్ మీద మనిషి పంపిన వార్తాహరుడు హుగర్ ల్యాండర్ దిగాడు. కొంత సమాచారం సేకరించాడు. తన కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించి దాన్ని కసీనీ ద్వారా భూమికి చేరవేసి కనుమరుగైపోయాడు. ఇక కసీనీ ప్రోబ్ శనిగ్రహం చుట్టూ గిరిగిలు కొడుతూ దాని మరో చందమామ ఇన్సెలడస్ మీద ద్రవస్థితిలోని నీటి జాడను చూసింది. సుదూర శనిగ్రహం తాలూకు కొత్త వలయాలను కూడా కనుక్కుంది. 2009 మార్చి 2 నాడు శనిగ్రహం తాలూకు అతి చిన్న చందమామ యోగాయున్ని కూడా గుర్తించింది. 13 సంవత్సరాల 76 రోజుల పాటు శనిగ్రహం చుట్టూ భ్రమణాలు చేసి కసీనీ ప్రోబ్ 2017 సెప్టెంబర్ 17 నాటి నుంచి భూగోళంతో సంబంధాన్ని కోల్పోయింది. అలా అది శనిగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంటుందనుకునే వాళ్ల కోసం చివరిగా ఒక వివరణ. సదరు పరికరాలన్నీ రసాయన సమ్మేళనాలే కదా, అంటే ఒక రకంగా అవి విషపూరిత పదార్థాలు. వాటి కాలపరిమితి ముగిసి గ్రహకక్షలో కాలుష్య వ్యర్థాలతో తిరుగుతూ ఏదో నాటికి అది గ్రహం తాలూకు చందమామలపై కూలిపోవచ్చు. అలా శనిగ్రహం లేదా దాని చందమామలు వేటిపైనైనా ఉండుండే అవకాశమున్న ఏదో రూపంలోని జీవ పదార్థానికి హాని కలగకుండా ఉండేందుకు కసీనీ ప్రోబ్ను శనిగ్రహ వాతావరణంలోకి నెట్టివేసి బలవంతంగా అంతం చేశామని నాసా వర్గాలు వెల్లడించాయి. అది విషయం. అక్కడితో కసీనీ హుగెన్స్ ప్రయాణం ముగిసిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.